ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఆటో స్టాండ్ ఇక్కడ ఇప్పుడు టాటా ఏసీలు, మహేంద్ర, బులోరో ఇవన్నీ ఉన్నాయి కదా. ఇక్కడ మనకు ఇది బర్ల సంత. ఇక్కడ అమ్మనబోల్ది ఆల్మోస్ట్ ఇక అయిపోయినాయి. ఇక కొందరు కొన్నారు. అక్కడ మనకు ఎడ్లు ఉన్నాయి, ఎడ్లు ఎక్కిస్తున్నారు అక్కడ. అక్కడ చూడండి మనకు మా ఊరు దాసరం పానుగుల రావన్న పెద్ద బేరగాడు బర్ల కాడికి ఇక్కడ అమ్మబోలు బర్రెలు తీసుకోవడానికి వచ్చింది. ఇక్కడ బర్రెలు 3 బర్రెలు ఉన్నాయి, ఇక్కడ ఒకటి 4, ఇక్కడ అన్న ఉన్నాడు. ఇక్కడ మనకి బర్రెలకు తాళ్ళు దొరుకుతాయి. ఏదైనా కానీ ఈవెన్ బుట్టిలు గిట్టులు పగ్గాలు గిగ్గాలు బర్రెలు కొనుక్కున్నాక ఇక పగ్గాలు ఇక్కడ తీసుకోవచ్చు. ఇక్కడ బండి మీద చేపలకు ఓలలు ఇక్కడ తాళ్ళు. ఇక్కడ మన అమ్మనబోలు మనకు కాలువ పోతుంది. ఇకే బ్రిడ్జ్ ఉంటుంది. ఈ ఇంచెల కాలువ అనేది మన శాలిగవరం అట్లోని అట్ట పోతుంది. మనకి పిల్ల కాలువ అటు ముందు పోతే మనకు మూసి మనకు ఆ కాలువ వస్తుంది. అది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా వెనక మనకు అక్కడ పశువుల దాడ. అక్కడ చెట్టు వెనక సైడు పశువుల వరకు అక్కడ సంత ఉంటుంది. అక్కడ ముందుకు పోతే అక్కడ మనకు బర్లది. అటు ముందరికి మనకు బ్రిడ్జ్ దగ్గర ఇక చూస్తున్నారు కదా లొకేషన్ అనేది. అమ్మనబోలు దిగో ఈ విధంగా ఉంటుంది. చూస్తున్నారు కదా ఒక పాము అనేది మనకి ఎదురు ఎట్లా పోతుందో. ఒక పాము చూడండి నీళ్ళల్లో. అంగడి అమ్మలబోల అంగడి కూరగాయల సంతకాడికి వచ్చినాయి. ఇప్పుడు దొండకాయలు, బెండకాయలు, కాకరకాయలు, పచ్చిమిరపకాయలు, వంకాయలు. గట్టి బాగుందా? ఘోరంగా గట్టి ఉంది. లైను లోకల్ పంట. మరి లెంతున్నారు చిన్నగా ఉన్నాయి. అమ్మ ఎంత కేసా చెప్పు? ఎంత? ఎట్లా మీ కచ్చి కమ్మ కచ్చి? అమ్మ ఇది ఎట్లా? నన్ను అడిగింది నాకు. పిచ్చి వాళ్ళ సేటు తీసుకుపోయి కట్టాడు అంతలవి మూడు నాకు